మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మే నెలలో వృషభ రాశి వాళ్ళకి సంబంధించి హైలైట్స్ ఏంటి? ఈ నెల వీళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? ఎటువంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? వృషభం వారికి ఈ నెలలో శుక్రుడు అయితే రాశిలో ఉంటున్నాడండి 14వ తేదీ వరకు. 12వ స్థానంలో రవి బుధులు, 11వ స్థానంలో ఏకాదశంలో 2 క్రూర గ్రహాలు మంచిదే. కాకపోతే 12వ తేదీ నుంచి ఆ కుజుడు మారిపోతున్నాడు. ధనస్థానంలో గురువు, చతుర్థ భావంలో కేతువు, దశమ స్థానంలో రాహు ఉన్నాడు. ఇక ఈ శుక్రుడు, చంద్రుడు తులారాశి నుంచి 12 రాశులు తిరుగుతాడు ఈ యొక్క నెల మొత్తంలో చూసుకుంటే. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ ఎప్పుడైతే ఈ వృషభంలో శుక్రుడు ఉన్నాడో, ఈ శుక్రగ్రహం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది కొంత కంఫర్ట్ని క్రియేట్ చేస్తుంది. శుక్రుడు తన ఓన్ హౌస్లో ఉన్నాడు కదా, గతంలో ఉన్న డిస్టర్బెన్సెస్ నుంచి కొంత రిలీఫ్ని ఇస్తుంది శుక్రుడు. ఎప్పటి వరకు? 14వ తేదీ వరకు. మరి 14వ తేదీ తర్వాత నుంచి వెళ్ళి ధనస్థానంలో గురువుతో వెళ్ళి చేరుతుంది. మనకి గ్రహాల్లో ధనాన్ని ఇచ్చే గ్రహాల్లో శుక్రుడు గురువు ఇద్దరు కూడా ధనాన్ని ఇచ్చే గ్రహాలు. సో ఎప్పుడైతే ధనస్థానంలోకి వెళ్తుందో మోర్ ఆపర్చునిటీస్, కొంచెం ధనం ఎక్కువగా రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఎప్పుడు కూడా గ్రహస్థితి మనకు అనుకూలిస్తుంది అన్నప్పుడు ఆ వైపు మనం కనుక ప్రయత్నం చేసినట్లయితే దాని మూలంగా ధనయోగం కూడా కొంత పెరుగుతుంది. అంటే గోచారం అనుకూలిస్తుందని. కాబట్టి మీరు చేసిన ఆఫీస్లో ఇప్పుడు ఎప్పటి నుంచో అనుకుంటుంటారు, అడగనా వద్దా జాతకం, బాసన అడగాల వద్దా, హైక్ చేయమని. ఒక్కొక్కసారి అడిగితే వెంటనే చేసేస్తారు కొంతమంది. ఎందుకు ఇప్పుడే అందరికీ తగ్గిపోతుంది, నీకు పెంచాలా, నువ్వేం చేస్తున్నావు అని ఇట్లాంటి డైలాగ్స్ రావచ్చు మన టైం బాగోపోతే. సో 14వ తేదీ తర్వాత వీళ్ళు తీసుకునే స్టెప్ ఏదైతే ఆఫీస్లో కానీ ఏదైనా కానీ కొంత హైక్ రావడానికి ఆస్కారం ఉంటుంది చెప్పాలంటే. అయితే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా 10 నుంచి 15వ తేదీ మధ్యలో ఎటువంటి అగ్రిమెంట్స్ అసలు చేయకూడదు ఒకటి. ఇక మరొక విషయం ఏంటంటే అన్నదమ్ములతో మాట్లాడడం, అగ్రిమెంట్స్ చేయడము, అన్నదమ్ముల మధ్య వచ్చే చిన్న మనస్పర్ధలు ఇలాంటివి కొంచెం ఉంటాయి. అంటే మనం ఏదో మాట్లాడుతుంది ఇంకో రాంగ్ వైపు వెళ్ళడం లాంటివి ఉంటాయి 10 నుంచి 15వ తేదీ వరకు. ఇది జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆస్తుల స్థానం, ప్రాపర్టీ అనుకోండి, ఎడ్యుకేషన్ అనుకోండి, ఈ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మంగళవారము, ఆదివారము వీలైనంత మట్టుకు ఏదైనా కొత్త కోర్స్ తీసుకునే విషయంలో అనుకోండి, లేకపోతే ఏదైనా కొత్త ప్రాపర్టీ కొనుగోలు చేసే విషయం అనుకోండి, ప్రాపర్టీ డీల్ గురించి ఏదైనా మాట్లాడుకోవడం అనుకోండి, ఇటువంటివి అవాయిడ్ చేయడమే మంచిది చెప్పాలంటే. అయితే ఇక వీళ్ళకి కొంచెం రుణం కోసం చేసే ప్రయత్నం లభిస్తుంది చెప్పాలంటే కొంతవరకు. ఎందుకంటే లగ్నంలో శుక్రుడు ఉన్నాడుగా మొదటి 2 వారాలు కూడా. అండ్ అలాగే సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా చూసుకున్నట్లయితే వీరికి సెకండ్ హాఫ్లో అంటే ఈ మే మాసంలో 3-4 వారాలు ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అయితే లాభస్థానంలో 2 క్రూర గ్రహాలు ఉండడం అన్ని రకాల లాభమే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ కుజుడు 12వ తేదీ నుంచి 12వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి కాస్త 12వ తేదీ నుంచి మే మాసంలో కొంచెం ఒత్తిడి అలా కంపల్సరీ తప్పనిసరి మనం ఒక్కోసారి ఖర్చు పెట్టాల్సి వస్తుంటుంది చూసారా, అటువంటివి కాస్త ఎక్కువగా ఉంటాయి చెప్పాలంటే. ఈ కాంబినేషన్ అనేటువంటిది అది ఇస్తుంది పర్టికులర్గా చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఇది మన ఈ కుజుడు 12వ స్థానంలో ఉండడం, ఏకాదశంలో శని మంచివాడే కొన్ని విషయాలకు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ శని ఎప్పుడైతే 11లో ఉంటూ కుజుడు 12లోకి వెళ్ళాడో ఇక్కడ కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎక్కువ ఒత్తిడి, ఎక్కువ స్ట్రెస్ కూడా ఇస్తూ ఉంటాడు చెప్పాలంటే. మానేయాలి అనే ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. అయితే ఈ 14వ తేదీ నుంచి బంధువర్గంలో వారిని ఎవరైనా ఇష్టపడి, ఎందుకంటే ఈ సప్తమాధిపతి ఎప్పుడైనా 12లో ఉన్నప్పుడు, అది కూడా ఓన్ హౌసెస్లో ఉన్నప్పుడు కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలి, అది కూడా బంధువర్గంలో వాళ్ళని, కొంత ఘర్షణాత్మకమైనటువంటి కొన్ని పరిస్థితులు ఏర్పడి తర్వాత ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి సంఘటనలు జరుగుతాయి ప్రధానంగా తీసుకుంటే కనుక. ఇక వీరికి ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి, మార్పులు కూడా ఉన్నాయి చెప్పాలంటే. మరియు ఇంట్లోనే ఉండి కొన్ని వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి కూడా 14వ తేదీ నుంచి అనుకూలంగా ఉంది.
ఇక విదేశీ కంపెనీలు, ఆన్లైన్లో చేసే కొన్ని కొన్ని ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్, ఇట్లా కొన్ని ఉంటాయి చూసారా, అటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా దశమ స్థానంలో రాహు ఉన్నందుకు ఖచ్చితంగా లభిస్తాయి. కాకపోతే ఇక్కడ ఉద్యోగంలో ఇబ్బంది తగ్గాలి, ఉద్యోగంలో కొంత స్ట్రెస్ ఎక్కువగా ఉంది, ఉద్యోగంలో మార్పులు కనబడుతున్నాయి, ఇంకో కొత్త ఉద్యోగం రావాలి అంటే కనుక ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోవాలి. 4వ భావంలో ఎప్పుడైతే మన కేతువు రవి రాశుల్లో ఉన్నాడో ఇక్కడ ఒక్కోసారి మనం తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది, ల్యాండ్ కానీ గృహం కానీ అవుతానంటే కుదరదు ఒక్కోసారి. అలాంటప్పుడు వారాహి అష్టోత్తరం చేసుకున్నా ఏదైనా వివాదాల్లో ఉండే భూమికి సంబంధించినవి కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. వివాహ ప్రయత్నాలకు సంబంధించి ఏ తేదీల్లో అనుకూలంగా ఉంటుందంటారు? ఏ తేదీల్లో అనుకూలంగా ఉంటుందంటే ఇది ముహూర్తం బట్టి ఉంటుందండి. ఈ తేదీలని కాదు, వాళ్ళ పర్సనల్ చార్ట్లో వాళ్ళకుండే నక్షత్రం, వధూవరుల నక్షత్రాలు తీసుకొని తారాబలము అని కడతారు. అంటే ఆ రోజు ఉండే నక్షత్రానికి వధూవరులకి బాగుందా లేదా. ఇక్కడ చాలామంది, ఇప్పుడు మీరు మంచి ప్రశ్న వేశారు, ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే మా అమ్మాయికి 25 ఏళ్ళు వచ్చేసి, మా అబ్బాయికి 30 వచ్చేస్తున్నాయి, అమ్మమ్మను హడావిడికి పెళ్లి చూస్తారు. అలా కాదు, అసలు సప్తమ స్థానం బాగుందా లేదా, సప్తమ స్థానం శుభగ్రహంతోనో లేకపోతే ఈ లగ్నానికి యోగకారక గ్రహంతోనో సంబంధం కలిగి ఉన్నప్పుడే వివాహం చేయాలి. అలా చూసుకోకుండా ఏదో వయసు వచ్చేసింది చేసేస్తే అక్కడ ఏ పాపగ్రహం అయితే ఆక్యుపై చేసిందో, అది మహాదశ అంతర్దశల్లో గోచారంలో ఏ పాపగ్రహం అయితే అక్కడ వచ్చిందో దానివల్ల అటువంటి సిచ్యువేషన్స్, అటువంటి కండిషన్స్ అటువంటివి ఫేస్ చేస్తారు వీళ్ళు. కాబట్టి ముహూర్తాలు కొన్ని ముహూర్తాలు తక్కువే ఉన్నాయి. కాకపోతే వాళ్ళ నక్షత్రాలను బట్టి, తారాబలాన్ని బట్టి ముహూర్త నిర్ణయం పంచగ్రహితం చేసి చేయాలి. అది ప్రస్తుత కాలంలో ఎలాంటి విషయాల్లోకి వెళ్తే వీళ్ళకి ఎక్కువగా నష్టం జరుగుతుందంటారు? వీళ్ళకి ఎటువంటి విషయాల్లో ఎక్కువ నష్టం ఉంటుంది అంటే భూమి అండి. భూమికి సంబంధించిన విషయంలోని ఏదో ఆవేశంలో ఖర్చు పెట్టేయడం వల్ల 14వ తేదీ నుంచి కుజుడు మారుతున్నాడు అని చెప్పుకున్నాం కదా, సరిగా ఉండాలి అనే దాంతోని కొంచెం అటువంటి వాటి వల్ల, లేకపోతే గృహము, వాహనము, ఏదైనా ఒక ఫ్యాక్టరీ తీసుకోవడము, లేకపోతే ఒక సంస్థ నిర్మిద్దాం అనుకునే దాంట్లో ఒక్కొక్కసారి రాంగ్ డెసిషన్స్ అవుతూ ఉంటాయి. అటువంటి విషయాల్లో వీళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. మీడియేషన్ రోల్స్ తీసుకుని ఎక్కడేదో సమస్య ఉంది, వీళ్ళు పెద్ద మనిషిగా ఉండడము, దాన్ని సాల్వ్ చేయాలనుకోవడం, అది ఎంతవరకు వర్కౌట్? ఇందాక నేను మీకు ఒక విషయం చెప్పాను, 10 నుంచి 15వ తేదీ మధ్యలో మీరు మధ్యవర్తిత్వంగా వెళ్ళి మాట్లాడేది, అన్నదమ్ములతోని అగ్రిమెంట్స్ చేసేవి చేయొద్దని. ఎందుకంటే ఈ 3వ అధిపతి చంద్రుడు రాహుతోని శనితోని 5 రోజులు కలిసి ఉంటున్నాడు. 10, 11, 12 తేదీలు కుంభంలో ఉంటున్నాడు. 13, 14 దాదాపుగా 14, 15వ తేదీ వరకు కూడా కొంచెం ఇక్కడ ఈ మీనంలో ఉంటున్నాడు శనితో. అంటే ఎప్పుడైనా శని రాహు గనక చంద్రుడితో కలుసున్నా, శని గనక చంద్రుడితో కలుసున్నా ఆ కారకత్వాలు దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుత కాలం గ్రహరీత్యా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళైతే ఎక్కువగా విష్ణు సహస్రనామాలు చేసుకోవాలండి. ఎందుకంటే పంచమాధిపతిని బేస్ చేసుకొని చెప్తాం కాబట్టి విష్ణు సహస్రనామాలు, సూర్య ఆరాధన, గణపతి యొక్క ఆలయాలకు వెళ్ళడము, ఇవి వీళ్ళు ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి. గురుగారు, ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా చాలా కాలం నుంచి చూస్తున్నాము, వివాహాలు అవ్వట్లేదు, లేదంటే దగ్గర వరకు సంబంధాలు వస్తున్నాయి, దగ్గర వచ్చినప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది అని బాధపడే వాళ్ళు ఎటువంటి పరిహారాలు? ఇప్పుడు కొంచెం చెప్పాలంటే లగ్నంలో శుక్రుడు ఉన్నాడు కదా, 14వ తేదీ వరకు శుక్రుడు సప్తమాన్ని చూస్తాడు. సో అనుకూలత ఉంది ఇప్పుడు చెప్పాలంటే. కాకపోతే వివాహం కోసమే నాకు అవ్వాలి అంటే మొట్టమొదటిగా నేను చెప్పే విషయం ఒకటి, అసలు మీకు వివాహ సమయం వచ్చిందో లేదో చూడండి, కంగారు పడకండి. వచ్చింది అయినా ముందుకు కదలట్లేదు అన్నప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే మంత్రం చేసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.